thousands of acres land has been donated and assigned to SCs, STs, BCs and minorities. And today, 100 ఎకరాల భూమికి 1000 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము SC, ST, BC మైనారిటీల కోసం అసైన్ చేసిన భూములు ఈరోజు కాలగర్భంలో లక్షిపోతూ ఉన్నాయి, డ్రాఫ్ట్లు వెలుస్తున్నాయి, ఫంక్షనాలు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. బహుశా ఆ ఫంక్షనాలకు సమ్మర్లో విజిట్ చేశారు. మరి ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎస్, ఇట్ ఈస్ అసైన్మెంట్. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకరాల భూమి, సో ఆ అసైన్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం పక్కన పెట్టేసి, ఈ భూమి ప్రభుత్వం భూమి అని, ఇది ప్రైవేట్ భూమి అని, ప్రభుత్వ భూముల్లో ఈ రోజు వెంకటాపూర్ దగ్గర గతంలో నేను పేదవారికి ప్లాట్లు పంచడానికి 70 ఎకరాల భూమిని నేను జమ చేసిన. ఆ రోజు ఆర్టీఓ గజానన్ గారు ఉన్నప్పుడు నేను ఈ ఎస్సీ ఎస్టీల కోసం, ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్లాట్లు ఇద్దామని 70 ఎకరాల భూమిని జమ చేసి పెడితే ఈ రోజు 7 ఎకరాలు కూడా అక్కడ మిగిలిలేదంటే మిగిలిన భూమి అంతా ఎవరు అన్యక్రాంతం చేసిండ్రో ఈరోజు ప్రజలే చెప్పాలని, ప్రజలే అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కొన్ని కోట్ల 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములన్నీ కూడా ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి గారి చెంచాలు కబ్జా పెట్టిండ్రు. దాని దగ్గర రుజువులు ఉన్నాయి, నేను సాక్ష్యాధారాలతో ముందుకు వస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 100 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న చెంచాలు, కుటుంబ సభ్యులు మాత్రమే అన్యక్రాంతం చేసిండ్రు. దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి దిగు దమ్ము ధైర్యం ఉంటే ఇంద్రకరణ్ రెడ్డి ఈ అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, నేను రుజువుతో ముందుకు వస్తా. నేను రుజువు చేయకుంటే రాజకీయాలు తప్పుకుంటా. మరి నువ్వు దానికి సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ఈ రోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన భూముల్ని ఈ రకంగా నువ్వు దోచుకొని కబ్జాలు పెట్టుకొని నీవు నీ చెంచగాళ్ళందరూ కూడా ఈ రోజు మరి అన్యక్రాంతం చేసి అమ్ముకుంటా ఉంటే, ప్లాట్లు చేసి అమ్ముకుంటా ఉంటే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలారా, మీ భూమి జోన్లకు వస్తే తరిమి కొట్టండి, నేను మీ వెంట ఉంటానని తెలియజేస్తా.